నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ ప్రస్తుతానికైతే మనం ఒక ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము ఆ ప్లేస్ ఖచ్చితంగా మీకు చూపించాల్సిందే ఎందుకంటే ఈ వార్త ఈ రోజు పొద్దుగాల మనకి అందరికీ తెలిసింది దాని తర్వాత మేము ఇక్కడికి వచ్చి వీడియో చేయాలని చెప్పేసి కూడా భావించాము మనం ఇప్పుడు ప్రస్తుతానికి చిల్కలగూడ దగ్గర అయితే ఉన్నాము మరి ఇక్కడ ఒకటి గవర్నమెంట్ స్కూల్ అయితే ఉంది ఒకసారి మనం విజువల్స్లో కనుక చూసుకున్నట్లయితే ఈ గవర్నమెంట్ స్కూలు మనకి స్ట్రైట్గా గవర్నమెంట్ స్కూల్ ఉంది బట్ ఇది ఈ గవర్నమెంట్ స్కూల్కి రావడానికి ఈ వే ఏదైతే ఉందో ఆ వే కనుక మనం ఒకసారి విజువల్స్లో చూసుకున్నట్లయితే చాలా చిన్నది వే అటు బండ్లు పట్టడానికి ఈవెన్ సైకిల్ రావడానికి ప్లేస్ ఉంది అంతే అంతే నడుచుకుంటూ రావాలి ఇక్కడ స్కూల్కి రావాలన్నా కానీ దీని చుట్టుపక్కల మొత్తం గవర్నమెంట్ స్కూల్ ఈ చుట్టుపక్కల మొత్తం కూడా ఇల్లులే ఉన్నాయి అది కూడా ఎట్లా అంటే ఇప్పుడు 2003లో 2003లో అయితే ఈ స్కూల్ అయితే స్టార్ట్ చేశారు అప్పటి నుంచి వెళ్ళి అప్పుడు ఇంత ఘనంగా ఇల్లు లేకపోతుండే స్కూల్ చుట్టూ అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే ఇది మెయిన్గా గవర్నమెంట్ స్కూల్ మెయిన్ గేట్ ఇది ఇప్పుడు ఈ గేట్ నుంచి వెళ్ళి కూడా ఎంట్రన్స్ చూసుకున్నట్లయితే ఇది గవర్నమెంట్ స్కూల్ మనం ఇప్పుడు చూస్తున్నది అయితే గవర్నమెంట్ స్కూల్ ఇందులో 2003లో అయితే ఈ స్కూల్ని అయితే స్థాపించారు దాని తర్వాత దీన్ని కొంచెం డెవలప్ చేయడము అదే వాష్రూమ్స్ అవి ఇవి కట్టించడము అదంతా చూస్తున్నాం మనం అయితే ఈ స్కూల్ చుట్టూ ఒకప్పుడు చాలా స్పేస్ ఉండేది రావడానికి పోవడానికి చాలా స్పేస్ ఉండేది అని చెప్పేసి కూడా చెప్తున్నారు కానీ ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ నడవడానికి కూడా ప్లేస్ లేదు మొత్తం దీని చుట్టూరు అయితే ఇల్లులు అయిపోయాయి అయితే ఇప్పుడు ఇక్కడ ఎవరిది అంటే ఇటు స్కూల్ కట్టడం అయితే కట్టారు కానీ మరి ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్స్ ఎవరు ఇచ్చారు ఏంటి లేకపోతే వీళ్ళే కట్టుకున్నారా ఇప్పుడు మొత్తం కనుక చూసుకున్నట్లయితే ఈ పర్మిషన్స్ ఇచ్చింది కూడా ఈ స్కూల్కి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఈ ఇళ్ళలో ఉన్న వాళ్ళే కూడా ఈ స్కూల్కి ఇక్కడ చదువుకోవడానికి వస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇక్కడ వాళ్ళైతే సో ఇప్పుడు మొత్తానికి కూడా ఈ వే నుంచి వెళ్ళైతే ఆఫ్టర్నూన్ మధ్యాహ్న భోజనం పిల్లలకి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం అనేది పెడుతుంది గవర్నమెంట్ అయితే ఆ మధ్యాహ్న భోజనం తీసుకురావడానికి కూడా వెహికల్ నుంచి వెళ్ళి తీసుకురావడానికి ఇక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ 400 మీటర్ల దూరంలో వెహికల్ ఆపేసి ఇక్కడికి భోజనం అయితే పట్టుకొని రావాలని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇప్పుడు ఇదంతా మరి క్లీన్ చేస్తున్నారా ఏందనేది కూడా తెలుస్తలేదు కానీ ఇల్లులు అయితే ఇక్కడ కట్టడం జరిగింది మొత్తానికైతే అంటే మధ్యాహ్నం భోజనం పిల్లలకు తీసుకొచ్చే భోజనానికి కూడా 400 మీటర్ల వెహికల్ పార్క్ చేసి అక్కడి నుంచి ఇక్కడికి భోజనం తీసుకురావాలని చెప్పేసి కూడా ఇక్కడ హెడ్ మాస్టర్ చెప్పడం అయితే జరుగుతుంది మరి ఈ రూట్కి ఖచ్చితంగా ఒక రోడ్ అయితే కావాలి మాకు పిల్లలు లోపలికి రావడానికి వెళ్ళడానికి ఒక రోడ్ అయితే కావాలి మేము అదే ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్పేసి చెప్పినా కానీ ఇక్కడ రోడ్ వేయడానికి ఛాన్స్ కూడా లేదు అసలుకి ఇక్కడ రోడ్ వేయడానికి ఛాన్స్ కూడా లేదు ఎందుకంటే మొత్తం చుట్టూరా ఇల్లులు కట్టేసుకున్నారు ఇక్కడ రోడ్ వేయడానికి కూడా ఛాన్స్ లేదు అండ్ ఇంకొకటి డ్రైనేజ్ ప్రాబ్లం కూడా చాలా ఉంది ఇక్కడ అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది అసలు ఏంటి ఈ స్కూలు 2003లో స్థాపించారు మరి అప్పుడు ఎట్లుంది పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉంది మరి ఇప్పుడు రోడ్ కావాలంటున్నారు రోడ్ వేయడానికి కూడా ఇక్కడ ఆప్షన్ లేకుండా పోయింది మరి ఏంటి అసలు ఒకసారి అనేది హెడ్ మాస్టర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్తే నమస్తే మేడం మీ పేరు మల్లికార్జున్ రెడ్డి ఈ స్కూల్ ఎప్పుడు స్థాపించారు ఈ స్కూలు ఇక్కడికి వచ్చింది 2003లో మేడం ఇంతకంటే ముందు అక్కడ లైఫ్లో చిలకలగూడలో ఉండే చిలకలగూడ ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ బిల్డింగ్లో ఉండే అక్కడ తీసేసిన తర్వాత ఇక్కడ 2003లో వచ్చింది మేడం ఇక్కడికి ఓకే సో ఇప్పుడు 2003లో ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది స్కూల్ 2003లో ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా అట్లే ఉంది అంటే 2003లో కూడా బిల్డింగ్ అవుతుంటే వాళ్ళు అక్కడ గోడ పెట్టారు అడ్డం అక్కడ రిటైర్డ్ ఐఏఎస్ ఉండే ఆయన ఇన్ఫ్లుయెన్స్తోని ఇక్కడ ఈ 3 గోడలు కూడా మన గవర్నమెంట్ పెట్టినాయి ఈ 3 సైడ్లు కూడా అక్కడ మాత్రం వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అక్కడ మనం గేట్ పెడతామని చెప్పి అట్లా వాళ్ళు గోడ పెట్టి ఆపిచ్చారు 2003 నుంచి ఇక్కడ మీరు హెడ్ మాస్టర్ నేను ఇక్కడ మేడం మొన్న జూన్లో వచ్చిన 24 జూన్ వేరే స్కూల్ వేరే పర్సన్ ఉన్నారు లేడీస్ ఉన్నారు వాళ్ళు పెద్ద పట్టించుకోలేదు స్కూల్ నుంచి అంటే ఇక్కడికి జూన్లో వచ్చారు లాస్ట్ ఇయర్ మేడం అంటే ఈ జాగాలు వాళ్ళు స్కూల్ చదువుకు చెప్పారు వెళ్ళిపోయారు ఇవి పట్టించుకోలేదు మేడం లోకల్ అంటే దారి గురించి సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ వాళ్ళు దగ్గర ఒక 13-15 సంవత్సరాలు ఉన్నారు కదా అంటే ఉన్నారు మేడం 8 ఇయర్స్కి చేంజ్ అవుతుంటారు ఎవరు వస్తుంటారు పోతుంటారు ఓకే సో ఇప్పుడు మీరైతే ఇది అందరికీ తెలిసేలాగా చేయాలి వార్త అని చెప్పేసి అనుకున్నారు ప్రభుత్వ దృష్టికి పోవాలి పేద పిల్లలకు సరైన దారి ఉండాలి పేద పిల్లల భవిష్యత్తులో బాగుపడాలనే ఉద్దేశంతో చేస్తున్నాం మేడం ఇప్పుడు మీరు దారి వేయాలని చెప్పేసి కూడా మార్నింగ్ నిరసన వ్యక్తం చేయడం జరిగింది కానీ ఇక్కడ దారి వేయడానికి కూడా ఆప్షన్ లేదు ఏ విధంగా పాసిబుల్ అంటారు ఉన్నది మేడం అక్కడ కాలనీలో జిహెచ్ఎంసీ రోడ్ ఉంది గవర్నమెంట్ రోడే ఆ గవర్నమెంట్ రోడ్కి మనం గేట్ పెట్టి ఉంటున్నాం ఇక్కడ గోడకు అది సింపుల్ కాలనీ వాళ్ళు ఆబ్జెక్షన్ చేస్తున్నారు మా కాలనీలకు ఈ పేద పిల్లలు రావద్దు దళిత పిల్లలు ఈ గవర్నమెంట్ పిల్లలే రావద్దు ఇప్పుడు ఆ కాలనీలో ఉన్న వాళ్ళు ఏ కాస్ట్ వాళ్ళంట మరి ఆగ్ర కులాలు అది మేడం 2 దారులు ఉన్నాయి ఇరుకైన దారులు 2 ఫీట్స్ రోడ్స్ ఉన్నాయి అలా మనకు మిడ్ డే మీల్స్ వెహికల్ రావాలా మిడ్ డే మీల్స్ వెహికల్ అక్కడికి వెళ్ళి 400 మీటర్లకి వెళ్ళి వస్తుంది చేతులలో పట్టుకొని వస్తున్నారు అది
డ్రైనేజ్ లీక్ అవుతుంటుంది, వాటర్ పడ్డ వర్షం పడ్డప్పుడు బురద ఉంటుంది, విద్యార్థులు కూడా అనారోగ్యం పాలవుతున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన మెయిన్ గేట్ ఇదేనా? ఇక్కడ పెట్టాలని మేము అడుగుతున్నాం. అంటే ఇప్పుడు ఏంటి సార్ దీని స్టోరీ ఏంది? ఇది స్టోరీ ఏంటంటే మాకు ఇక్కడ 2003లో స్కూల్ బిల్డింగ్ కట్టేటప్పుడే ఇక్కడ బస్తీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ గోడ పెట్టిర్రు, ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ ఉండి ఇన్ఫ్లుయెన్స్తో పెట్టిర్రు, అసలు గేట్ ఇటు రావాలా. పెట్టిన తర్వాత పెట్టినరు, అయిపోయింది, ఎవరు పట్టించుకోలేదు, ఇట్లే ఉంది. నేను జూన్లో స్కూల్ని అభివృద్ధి చేద్దామని చెప్పి ఇటు కావాలని అడిగిన. అప్పటి నుంచి ప్రజావాణిలో 3 లెటర్లు ఇచ్చిన, కలెక్టరేట్ ప్రజావాణిలో, జిహెచ్ఎంసీలో ఒక 2 సార్లు ఇచ్చినాం, ఇంకా వేరే స్వచ్ఛంద సంస్థలు కూడా ఇచ్చినా కానీ స్పందన లేదు. వాళ్ళు చేస్తామని ఒక కోర్టు కేసు ఉంటుంది. ఇప్పుడు ఆ అపార్ట్మెంట్ కనబడుతుంది కదా, ఆ అపార్ట్మెంట్కు కాలనీకి అక్కడ గొడవ అయింది. అక్కడ వాళ్ళు కూలగొడుతుంటే అక్కడ గొడవ అయితే కోర్టు స్టే తెచ్చారు. 2007లో కోర్టు స్టే తెచ్చింది. అది పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది, ఎక్స్పర్ట్ ఇది ఇచ్చారు. ఆ ఇచ్చిన దాన్ని ఏం చేసినారంటే అది సాగుగా చూపెడతారు టౌన్ ప్లానింగ్ అధికారులు సికింద్రాబాద్లో. అది మనకు ఆ ఇంటి నుంచి ఈ ఇంటి వరకే వస్తుంది కోర్టు తీర్పు. ఇంటి నెంబర్లు వేసారు 11-1-529, ఇది 526 అక్కడ ఉంటుంది, అక్కడికే వర్తిస్తుంది, ఇక్కడ వర్తించదు కదా, వర్తించదని మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మాకు గేట్ పెట్టేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జిహెచ్ఎంసీ అధికారులు ఎట్లుందంటే టౌన్ ప్లానింగ్ వాళ్ళు మాకు కోర్టు తీర్పు ఇవ్వమంటే కూడా ఇవ్వలేదు, ఆర్టీఐలో పెట్టినా ఇవ్వలేదు, అంటే వీళ్ళకి అనుకూలంగా ఉండదు కాబట్టి. సహకరించట్లేరు వాళ్ళు. సహకరించకపోతే మేము కోర్టుకు పోయి మళ్ళీ పిటిషన్ చేసి సీసీ కాపీస్ ఉంటాయి, సర్టిఫైడ్ కాపీస్ తీసుకున్నాం. అందులో ఏముందంటే షెడ్యూల్ ప్రాపర్టీ చదివిన తీర్పు చదివితే అక్కడ నుంచి ఇక్కడి వరకే వర్తిస్తుంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏం కోరుతున్నామంటే పేద పిల్లల భవిష్యత్తు కొరకు మాకు బడిబాట, సరైన బడిబాట ఇవ్వమని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. సో ఇప్పుడు మీకు ఉన్న 2 వేస్ నుంచి మీకు ప్రాబ్లం లేదు, కానీ ఇది కావాలంటున్నాం. అంటే మిడ్ డే మీల్స్ వెహికల్ రాదు, ఇంకా డోనర్స్ రారు, వేరే పెద్ద వెహికల్ వచ్చింది అనుకోండి అక్కడికి వెళ్ళి మోయాల్సి వస్తుంది. మెయిన్ రోడ్కి దారి ఉంది మేడం, దారి ఉంది, ఇక్కడ నుంచి మెయిన్ రోడ్కి వస్తుంది. మరి ఇప్పుడు అంటే ఇందులో చదువుకునేది స్కూల్లో పిల్లలు చదువుకుంటున్నారు, మధ్య తరగతి పిల్లలే చదువుకుంటున్నారు, పేద పిల్లలు, పేద బడుగు బలైన వర్గాలు, మధ్య తరగతి పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్ పోతున్నారు, అతి పేద పిల్లలు చదువుకుంటున్నారు. ఇప్పుడు మీరు 3 times ప్రజావానికి వెళ్ళారని అన్నారు కదా, ఏ విధంగా రెస్పాన్స్ వచ్చింది? ఏం లేదు మేడం, ఇక్కడ పంపించారు, ఒకసారి డిస్పోజల్ చేసిరు, మళ్ళీ మేము వెంబడి మళ్ళీ కంప్లైంట్ చేసినాం, మళ్ళీ కంప్లైంట్ చేస్తే మళ్ళీ తీసుకున్న తర్వాత ఇది కోర్టు కేసు ఉందని అడ్డం చెప్పారు. కోర్టు కేసు మాకు వివరాలు ఏమంటే ఇవ్వలేదు. మళ్ళీ మేము అక్కడ పోయి తీసుకున్న తర్వాత మేము అడిగినాం, ఇది మాకైతే వర్తించదంటే అది వర్తిస్తుంది అని చెప్పి లీగల్ ఒపీనియన్ పంపారు మేడం. నేను లీగల్ ఒపీనియన్ వద్దని చెప్పిన, అది వర్తించదంటే లీగల్ ఒపీనియన్ మన పాయింట్స్ పంపలేదు, స్కూల్ పాయింట్స్ పంపకుండా ఇచ్చారు. వాళ్ళకి అనుకూలంగా ఇచ్చారు, మళ్ళీ కోర్టుకు పోవాలని, కోర్టుకు పోతే డిలే అవుతుంది. నేను అప్పుడే అడిగిన, మీరు కోర్టుకు మా పాయింట్స్ పంపలేదు, ఇది పద్ధతి కాదు, మళ్ళీ మాకు అజ్జయ్యరని అడిగినాం. ఇంకొకటి మేడం, తర్వాత 3 సార్లు పోయి ఇది చేస్తున్నా అని చెప్పి నేను ప్రజాభవన్ పోయి నేను ఇచ్చేసిన 9వ తారీఖు నాడు. ఇచ్చిన తర్వాత సార్ బాగానే స్పందించి కర్ణన్ సార్కి చెప్పిండు, కమిషనర్ గారు మళ్ళీ జెడ్సీకి చెప్పిండు, జెడ్సీ బాగానే ఉన్నాడు. కాకపోతే టౌన్ ప్లానింగ్ అధికారులు పక్షపాత వైఖరి, నిర్లక్ష్య వైఖరి వల్ల పెద్ద ఆఫీసర్లను పదపోరాటిస్తారు. ఇంకోటి మేడం, ఈజ్మెంట్ యాక్ట్ ఉంటుంది ఒకటి 1882, దాని ప్రకారం తవ్వలేని దగ్గర ఎక్కడైనా తవ్వియాలి. ఇంకొకటి ఇది గ్రేటెడ్ కమ్యూనిటీ కావాలి కదా, అది 3 దిక్కుల గోడలు ఉన్నాయి చూడండి, లేఅవుట్ ప్లాటింగ్ అసలు గోడలే ఉండొద్దు, ఇది ఇల్లీగల్. ఆ ఇల్లీగల్ దాన్ని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు టౌన్ ప్లానింగ్ వాళ్ళు. నేను అది కూడా రాసిన, అంటే ఎంత పక్షపాత వైఖరితో నడుస్తుంది. ఒక ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవడానికి అధికారులు ఇంకా సాయం చేయకుండా అన్ని కాళ్ళ కట్టెలు పెడతారు చూడు, ఆ టైపులో ఉన్నది మేడం మన టౌన్ ప్లానింగ్ అధికారులు. సో ఇప్పుడు మీకు మెయిన్గా అడ్డుపడేది అయితే టౌన్ ప్లానింగ్ అధికారులు వాళ్ళే మేడం, వీళ్ళు ప్రవంతరం వాళ్ళు పడుతున్నారు. ఇప్పుడు మీరైతే మార్నింగ్ రిక్వెస్ట్ పెట్టినా పిలిచి ట్యూస్డే మాట్లాడతామన్నారు. 3 feet ఇస్తామంటే 3 feet కాదు, మాకు 5 feet కంపల్సరీ కావాలి అని చెప్పొచ్చారు మేడం. సో ఇప్పుడు ఈ వే ఉంటే మీకు లోపలికి ఈజీగా వెహికల్స్ వస్తాయి, వెహికల్స్ వస్తాయి, అన్నీ వస్తాయి, వెహికల్ ఈజీగా వస్తుంది. త్రో కూడా చూసిన వాళ్ళు జైన్ చేస్తారు, పేద పిల్లలకు ఉపయోగపడుతుంది, పిల్లల భవిష్యత్తు ఉంటుందని. మనకి ఇల్లు వ్యక్తిగతంగా ఎవరి మీద ఎటువంటిది లేదు, స్కూల్ బాగుపడాలి, పేద పిల్లలకు ఉపయోగపడాలి ఇంటెన్షన్తో చేస్తున్నాం మేడం. సో మరి మీరు వెళ్ళి అడిగారా వీళ్ళని ఏమన్నా? వాళ్ళని అడగలేదు మేడం, వాళ్ళని అడితేనే వాళ్ళు చాలా సీరియస్ ఉన్నారు, ఒకసారి పోతేనే సీరియస్ అయినారు. ఏమన్నారు? వద్దులేండి మేడం, సీరియస్ అయినా కొట్టడానికి వచ్చిండు, ఇక చెప్పుకుంటే పోతుంది, తిట్టుకుంటే పైకి వచ్చిండు. అది కావాలంటున్నా మేడం, మెయిన్ అవుతుంది, స్కూల్ మెయిన్ అవుతుంది. ఈ బస్సులో ముఖ్యంగా బలహీన వర్గాల వారు, దళిత గిరిజనులు ఎక్కువగా నివసించే ప్రాంతం ఇది. లేబర్స్
రెక్కాడితే డొక్కాడనేటువంటి ప్రజలు ఈరోజు విద్య అనేది గగనం తలంలో ఉన్నది. దాంట్లో వాళ్ళు చదివించలేనటువంటి పరిస్థితుల్లో మరి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం మంచి బడిబాట కార్యక్రమం చేసుకుంది. పేద పిల్లలు చదువుకునేటువంటి యొక్క విద్యాలయాల్లో కానీ స్కూళ్ళల్లో కానీ కనీస వసతులు లేవు అని మేము ఇంతకుముందు దృష్టి తీసుకుపోయినాం, గవర్నమెంట్ దృష్టి తీసుకుపోయినాం. ఇప్పుడు కూడా ఈ స్కూలుకు దారి లేదు. వర్షం వస్తే పిల్లలు రాలేరు, ఇక్కడికి టీచర్ రాలేడు. అక్కడి నుంచి పిల్లలు ఇక్కడ రావాలంటే అక్కడికే నిరాశపడి ఏమవుతామనే ఉద్దేశంతో అటు నుంచి అటు వెళ్ళిపోతారు. కాబట్టి లేబర్ ఉన్నటువంటి ఏరియాలలో వాళ్ళు ఎక్కువ స్టడీకి ప్రాధాన్యత ఇయ్యరు. కాబట్టి ఏదో పని చేసుకుంటే ఎక్కడ డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో మరి పిల్లలను చదువుపించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి స్కూల్స్ ఉపయోగంగా ఉండాలి, కానీ నిరుపయోగంగా మారుతున్నాయి. కాబట్టి మేము దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయినాం. మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సికింద్రాబాద్ ఏరియా సహాయ కార్యదర్శిని. నా పేరు టి కొమ్రెల్లి బాబు. మేము దీనికి ఇప్పటి నుంచి కాదు, స్టార్టింగ్ నుంచి దీనికి సంఘీభావం తెలుపుతున్నాం. అందులో భాగంగా ఈరోజు నిరసన కూడా సార్తో పాటు పాల్గొన్నాం. దయచేసి మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈ స్కూల్కు దారి కల్పించండి. పిల్లలు మంచి భవిష్యత్తుతో ఇక్కడ ఎదగాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకు దారి కల్పించాలి, వాళ్ళకు వసతులు కల్పించాలని మేము ఈ సందర్భంగా గవర్నమెంట్కు రిక్వెస్ట్ చేస్తున్నాం. సో మొత్తానికి కూడా ఏంటంటే ఇక్కడ ఈ ఏరియాలో కూడా ఇక్కడ ఒక గోడ అనేది నిర్వహించారు. మెయిన్ గేట్ ఏదైతే ఉందో ఈ స్కూల్కి, ఆ మెయిన్ గేట్కి కూడా అప్పుడు స్కూల్ స్టార్టింగ్లోనే, ఈ స్కూల్ కట్టేటప్పుడే ఈ పిల్లలు కూడా ఇక్కడ నుంచి రావద్దు పోవద్దు అని చెప్పేసి కూడా ఇక్కడ మెయిన్గా ఏదైతే ఉందో ఎంట్రన్స్, ఆ ఎంట్రన్స్కి అయితే గోడ నిర్వహించారు. 2003 నుంచి కూడా ఈ గోడ ఇట్లనే ఉంది. రావడానికి పోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. ఏదైతే మధ్యాహ్నం భోజనం పిల్లలకి, ఇందులో కూడా పిల్లలు ఒక 50 నుంచి 100 మంది వరకు స్ట్రెంత్ ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. 100 వరకు స్ట్రెంత్ ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. 5th క్లాస్ అంగన్వాడీ దీంట్లోనే ఉంది. అలాగే 5th క్లాస్ కూడా ఫస్ట్ నుంచి 5th క్లాస్ వరకు ఇక్కడ సబ్జెక్ట్స్ జరుగుతాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ బస్తీలో ఉన్న పిల్లవాళ్ళే ఎక్కువగా వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి అట్లీస్ట్ వసతులు కల్పించే విధంగానైనా ఇక్కడ ఉన్న వాళ్ళు, అలాగే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాము. ఈ మెయిన్ కూడా తీసేస్తే మధ్యాహ్న భోజనం వెహికల్స్ రావడానికి కూడా స్కూల్ లోపలికి చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి కూడా హెడ్ మాస్టర్ చెప్పడం అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ మహేష్తో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.